కంచగచ్చిబౌలి భూములపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు తెప్పించి లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న సర్కార్ సంకల్పానికి బీఆర్ఎస్, బీజేపీ అడ్డు తగులుతున్నాయని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ పర్యావరణ హననానికి పాల్పడుతోందని విపక్ష నేతలు విమర్శించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ కాకరేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. 400 ఎకరాల్లో పరిశ్రమలు స్థాపించి లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని మంత్రి శ్రీధర్బాబు ఆక్షేపించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పరకాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సర్కారు సంకల్పానికి యువత సహకరించాలని కోరారు. ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేయాలి, ఇది కూడా మా బాధ్యత అని భావించి ఇక్కడ ఒక పక్షాన పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉండాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే, ఇంకో పక్షాన టీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన మిత్రులు పరిశ్రమ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవాలి అని సోషల్ మీడియా ద్వారా చేస్తా ఉన్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో అన్ని అంగుళాలలో ముందుకు తీసుకెళ్తాను వైనాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కొందరు మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పర్యావరణవేత్తలను సైతం తప్పుదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు. హెచ్సీయూ విద్యార్థులను బీజేపీ రెచ్చగొడుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మండిపడ్డారు. ఈ మార్ఫుడ్ పిక్చర్స్ అంటే నార్మల్ గా ఎవరు కూడా ఈ ఫోటోలన్నీ పెట్టి వాస్తవంగా హైదరాబాద్ నడిబొడ్డులో పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు ఒక జూ లాంటి పరిస్థితి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా వీలైనంత మటుకు సోషల్ మీడియాను కన్ఫ్యూజ్ చేయాలని వీళ్ళు అనుకుంటే, వీళ్లకు ఆద్యం పోస్తున్న వ్యక్తులు ఎవరా అంటే ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో బీజేపీ వాళ్ళు అనేది అర్థమైపోయింది. ఇదంతా అయిపోతే ఒక ఫోటో పెట్టారు. ఈ ఫోటో చూడండి, బ్రహ్మాండమైన ఫోటో. ఇది గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్ ఎవరు పెట్టారు తెలుసా మీకు? సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన పిక్చర్ ఇది. అంటే ఏం చెప్పాలనుకుంటుండు? అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చినందువల్లే రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ, విశ్వవిద్యాలయాల భూములు అమ్మే ప్రయత్నాల్లో పడిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. హామీలు అమలు చేయకపోగా భూములను అమ్ముతాననడం సరికాదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, గిన్ని హామీలు ఇస్తాను, మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 40-50 కోట్ల రూపాయలు ఎక్కువ మేము ఖర్చు చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చతికిన పడ్డారు. నీవు కొత్త కావచ్చు ముఖ్యమంత్రిగా, కానీ నీ పార్టీ కొత్త కాదు. ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక అనాలోచితంగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ పరమైన భూములు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాల భూములు కూడా అమ్మి ఇవాళ పిల్లలకి చదువు దూరం చేసే పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హెచ్సీయూ విద్యార్థులు పర్యావరణ హితం కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం అణచివేయడం అన్యాయమని బీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా రేవంత్ సర్కారు భూముల జోలికి వెళ్లకపోవడం మంచిదని గులాబీ ఎంపీ సురేష్ రెడ్డి సూచించారు. యూనివర్సిటీ ఇష్యూ ఏంటంటే అక్కడ పిల్లలు ఒక పర్యావరణ అంశంపై పోరాటం చేస్తున్నారు. మీరు చేశారు, మేము చేశారని కాదు, మీరు మేము కలిసి ప్రజల్ని, అక్కడ పర్యావరణాన్ని, విద్యార్థుల్ని కాపాడాలి. ఆ బాట ఈరోజు సుప్రీంకోర్టు చెప్పారు. సుప్రీంకోర్టు చెప్తే మీకు ఈరోజు సోయచ్చి మీరు కమిటీ చేస్తున్నారు. ఇది పర్యావరణం అంటే హైడ్రా కాదు, ఇది కోబ్రా. కొట్టిందంటే ఖతమైపోతారు. అది అక్కడ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేదే మా సూచన. ఆ డెప్త్ ని, ఆ సుప్రీంకోర్టు రూలింగ్ ని, డైరెక్షన్ ని దయచేసి ఆ సెన్సిటివిటీని అర్థం చేసుకొని మనం నడవాలనేదే మా సూచన.